నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ప్రాపర్టీ అమ్మకుండా, ట్రాన్సాక్షన్ చేయకుండా బ్లాక్ చేయించవచ్చా, హోల్డ్ చేయించవచ్చా, ఫర్దర్గా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా నివారణ చేసే అవకాశం మనకు ఉంటుందా? సో మిత్రులారా, ఈ సందర్భం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మనకు అగ్రిమెంట్ చేసి మనకు తెలియకుండానే మరొక వ్యక్తికి అమ్మే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో, లేదా వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులు ఒక సోదరుడే తీసుకొని సిస్టర్స్కి ఇవ్వకుండా, లేకపోతే మరొక బ్రదర్స్కి ఇవ్వకుండా ఆ ప్రాపర్టీని తన పేరు మీద తల్లిదండ్రుల మరణాంతరము అతని పేరు మీద మార్చుకొని అతను వేరే వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనము ఆ ట్రాన్సాక్షన్ కాకుండా నివారణ చేయాలి, ఆపాలి అని అనుకుంటాం. సో ఆ సందర్భంలో మొదట మీరు చేయాల్సింది ఏంటి అంటే, మొదట మీరు ఒకవేళ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎంఆర్ఓ గారికి ఒక దరఖాస్తు పెట్టండి. పలానా ప్రాపర్టీ మాకు వారసత్వం వచ్చినటువంటి ఆస్తి, మేము ఇంతమంది లీగల్ హెయిర్లము, మా తండ్రి గారి డెత్ సర్టిఫికేట్ ఇది, మా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇది. సో మా బ్రదర్ ఒక్కరే మాకు తెలియకుండా ఆ ప్రాపర్టీని అతని పేరు మీద మ్యూటేషన్ చేసుకున్నాడు, ఇప్పుడు అతను వేరే వ్యక్తికి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి అలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఆపండి అని చెప్పి మొదట మీరు ఒక అప్లికేషన్ దరఖాస్తును సమర్పించండి. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా ప్రిన్సిపల్ జూనియర్ కోర్టులో మీ ప్రాపర్టీ యొక్క వాల్యూని బట్టి సివిల్ కోర్టులో సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేసుకుని కోర్టు నుంచి టెంపరీగా నాట్ టు ఎలియనేట్ అనే ఒక ఆర్డర్ పొంది ఆ ఆర్డర్ కాపీని తీసుకెళ్లి ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తే ఎంఆర్ఓ గారు దాన్ని బ్లాక్లో పెట్టే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఆన్లైన్లో ఆ ఆర్డర్ కాపీని అప్లోడ్ చేస్తే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే నాన్ అగ్రికల్చర్ ప్లాట్ అయితే మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద అప్లికేషన్ పెట్టి సబ్ రిజిస్ట్రార్ గారికి మీకు వచ్చినటువంటి టెంపరీ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ మీరు సబ్మిట్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అంటే ఫర్దర్ ట్రాన్సాక్షన్ కాకుండా బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పోస్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.